నమో వెంకటేశాయ. అస్మద్గురుభ్యో నమః. భాగవతం కథలు. సుగుణాలు పోసుకున్న శ్రేష్టతముడు ప్రహ్లాదుడు. సకల విద్యల పారంగతుడే కాదు, సర్వజనులకు ప్రియతముడు. బాల్యం నుండి భగవంతుడే ధ్యాసగా బ్రతికినవాడు. తండ్రి హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి, తను మాత్రం విష్ణుప్రియుడు. కనులు మూసిన కనులు తెరిచిన ఆ కమలదళాక్షుడిని కలవరించే బాలభక్తుడు ప్రహ్లాదుడు. లలిత మర్యాదుడు ప్రహ్లాదుడు. దానవేంద్రుడైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు పరమభక్తిపరుడు. తండ్రి ఎంత విష్ణుద్వేషో, కొడుకు అంత విష్ణుప్రియుడు. తండ్రి ఎంత కఠినాత్ముడో, కొడుకు అంత కరుణామయుడు. తండ్రి ఎంత అహంకారో, కొడుకు అంత వినమ్రుడు. తండ్రి ఎంతగా ఇంద్రియాలకు వశమైన వాడో, కొడుకు అంతగా ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు. తండ్రి అందరికీ ఎంత భయంకరుడో, కొడుకు అందరికీ అంత ప్రియమైనవాడు. ఇలా ఎల్లరికీ ఆహ్లాదం కలిగించేవాడుగా ప్రహ్లాద అన్న తన పేరును సార్థకం చేసుకున్నాడు. అందుకే భాగవతాన్ని తెనిగించిన పోతనామాత్యులు ఆ బాలభక్తుడిని పరిచయం చేస్తూ పద్యాలు పద్మాల్లా పూయించారు. ఆ అపూర్వ భక్తాగ్రేసరుడిని ప్రస్తుతిస్తూ పోతన ఇలా చెప్పారు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతలు చేయువాడు. కన్ను దోయికి అన్యకాంత అడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. అనగా సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి. ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించే గుణవంతుడు అని పోతన ప్రహ్లాదుని శ్లాఘించారు. ఇంకను సకులయ్యడ సోదర స్థితి జరుపువాడు. దైవతములనుచు గురువులను తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు. స్నేహితులను సోదరులలాగా చూసుకునే సహృదయుడు. గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి. హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు. ఇలా మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడని పరిచయము గావించారు. శ్రీ నారాయణుని చింతనే ప్రహ్లాదుడు బుద్ధిమంతుడై బుద్ధిమంతుడయ్యాడో చెప్పలేము. కానీ బుద్ధి భక్తి అంతగా ఆ బాలుడిలో మమేకమై పోయాయి. పరమాత్మపై ప్రేమ అతన్ని కడిగిన ముత్యంలా మార్చింది. ఆ ప్రీతి వల్ల ప్రహ్లాదుడికి భగవంతుడు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. నీళ్లు తాగినా నిద్రపోయినా నిరంతరం ఆ నీరజనాభుడి చింతనే. శ్రీమన్నారాయణుడు అంతగా ఆ బాలుడి మనస్సులో స్థిరమైపోయాడు. ఆ స్థితిని అపురూపమైన పద్యాల్లో పోతన హృదయంగా కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు. ఆ పరంపరలో పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయించున్ తిరుగుచున్ రక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళే చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుండు దేతస్విద్విశ్వమన్. పానీయంబులు త్రావుచు కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుంచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారి సుతుండే తద్విత్వమున్. ప్రహ్లాదునికి మంచినీరు తాగేటప్పుడు, మాటలాడేటప్పుడు మాధవుని చింతినే, ఆహారం తీసుకునేటప్పుడు, ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే, నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణ ధ్యానమే, చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షిని కలవరింతే. ఆ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణమునే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ లోకాన్ని మర్చిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు.
ఆ పరమపురుషుడిపై ప్రేమ పొంగిపొరలితే తప్ప అంత చింతన సాధ్యం కాదు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస ప్రహ్లాదుడి పేరు చెప్పగానే పరవశించిపోయేవారు. ఆ బాలభక్తుడి చిత్రాన్ని తన గదిలో గోడకు అలంకరించుకోవడమే కాకుండా ఆ భాగవతుడిని తలుచుకొని సమాధిస్థులకి వెళ్ళిపోయేవారు. ప్రహ్లాద ఉపాఖ్యానానికి సంబంధించిన నాటకాలకు కూడా వెళ్ళేవారు. ఆయా ఘట్టాల్లో ఉద్విగ్నతకు లోనయ్యేవారు. అంతేకాకుండా తరచూ ఆ భాగవతుడి పరమోన్నత భక్తిని గురించి భక్తుల వద్ద ప్రస్తావిస్తూ ప్రహ్లాదుడిది ప్రేమ భక్తి, రాగభక్తి, ఈ తరహా భక్తి దానంతట అదే కలుగుతుంది. అంటే స్వతసిద్ధంగా ఉండే భక్తి, బాల్యం నుంచి అది నెలకొని ఉంటుంది. ఇటువంటి వారు పసితనంలోనే భగవంతునికై విలపిస్తారు. ఇటువంటి భక్తే ప్రహ్లాదునిలో చూడవచ్చు. అతనిది నిష్కామ అహేతుక భక్తి. భగవంతుడి పట్ల ప్రేమ కలగనంత వరకు భక్తి అపరిపక్వంగా ఉంటుంది. అది పెంపొంది ప్రేమానురాగాలు సంతరించుకున్నాక భక్తి పరిపక్వతమవుతుంది అని శ్రీరామకృష్ణ పరమహంసలు అంటారు. చదివిన సద్వివేకం కొడుకు తన అసుర గుణాలకు విరుద్ధంగా సాధు స్వభావంతో మెలగడము హిరణ్యకశిపుడికి ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కలిగించింది. ప్రహ్లాదుడిని తనలా రాజసంగా దర్పంగా మార్చాలని హిరణ్యకశిపుడైన ఆ దానవేంద్రుడు తలిచాడు. గురువుల వద్దకు పంపి సకల శాస్త్రాలు నేర్పించి వాళ్ళ ద్వారా కుమారుడిని తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఒక శుభముహూర్తంలో ప్రహ్లాదుని పిలిచి చదువని వాడగ్నుండగు చదివిన సద్వినేక చతురత కలుగున్ చదువగ వలయునకు జనులకు చదివించెద ఆర్యుల వద్ద చదువము తండ్రి. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగుం చదువగ వలయును జనులకు చదివించెద ఆర్యుల వద్ద చదువము తండ్రి. బాబు, చదువు చాలా ముఖ్యము. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు. వాడు పశువుతో సమానము. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకోనాయన అన్నాడు. ఇలా హిరణ్యకశిపుడు రాక్షసుడైన రత్నాలాంటి పలుకులు పలికాడు. చదువు విలువేంటో చెప్పాడు. తమ రాజగురువు శుక్రాచార్యుని కుమారులైన చందుడు, అమర్కరులను పిలిపించాడు. ఎల్లప్పుడూ పరుషంగా పలికే ఆ రాక్షసేంద్రుడు కూడా వాళ్లతో పరమ వినయంగా మాట్లాడాడు. మీరు గురుపుత్రులు, పరమ పవిత్రులు, మాకు గౌరవపాత్రులు. మీరు మాకు బంధువులు, దయాసింధువులు. మా బాలుడిని మీ చేతిలో పెడుతున్నాను. అన్ని శాస్త్రాలను నేర్పించి వీణ్ణి సంస్కరించి మమ్మల్ని, మా వంశాన్ని ఉద్ధరించండి అని హిరణ్యకశిపుడు శుక్రాచార్యుని కుమారులైన చండామార్కుల వరకు అప్పగించాడు. పిల్లల్ని గురువుల వద్దకు పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో హిరణ్యకశిపుడు చెప్పకనే చెప్పాడు. ఈ విషయంలో నేటి తరం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అంశము ఇదే. కన్నవారు ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళినప్పుడు సామాన్యులుగా భావించుకోవాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యుల వద్ద తమ ఆధిక్యతలను ప్రదర్శించకూడదు. పెద్దలే గురువులను గౌరవించకపోతే ఇక పిల్లలు ఏమి గౌరవిస్తారు? మహారాజులైన, యువరాజులైన ఆచార్యుల వద్ద అణకువతోనే ఉండాలనే ధర్మాన్ని ఆ కాలంలోనే హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులు పాటించారు. గురువుల మాట జవతాటక చండామార్కులు హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడికి చదువు చెప్పసాగారు. అతి ముఖ్యమైన అనేక శాస్త్రాలు బోధించారు. ఆ బాలుడు కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతని వినయానికి గురువులే ఆశ్చర్యపోయారు. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిది చదువుగాని అట్టి ఇట్టి అని ఆక్షేపించడు. తాను అన్నీయూ రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. గురుదేవులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకుంటాడు. వారు ఏ విధంగా చెప్తే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు. అంతేగాని అలా కాదు, ఇలా అని ఎప్పుడు గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు. వారు చెప్పినట్లు విని చదువుకున్నాడు. శిష్యుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం గురువులపై విశ్వాసం. అదే అతన్ని ఉన్నతుడిని చేస్తుంది. ఈ లక్షణాన్ని 100కి 100 పాళ్ళు అలవర్చుకున్న విశేషమైన విద్యార్థి
ప్రహ్లాదుడు. అందుకే అనతి కాలంలోనే అతి ఉత్తమమైన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. చండామార్కులే ఆశ్చర్యపడే విధంగా అన్ని శాస్త్రాల్లోనూ నిష్ణాతుడై పరమ భక్తాగ్రేస భాగవతోత్తముడైన ప్రహ్లాదుని గురించి తెలుసుకున్నాము. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.